మహిళల భద్రతపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. స్కూళ్లు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒకచోట ఉన్మాదుల దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన దారుణం తీవ్ర కలకలం రేపింది. మౌనంగా ఉన్నందుకు రెచ్చిపోయాడు. సైకోలా మారి సుత్తితో దాడి చేశాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటికీ డిప్రెషన్లోనే బాధితురాలు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న వెంకటరమణ ఎప్పటిలాగే కాలేజీకి వచ్చింది. సైకిల్ స్టాండ్లో సైకిల్ పెట్టేందుకు వెళ్ళింది. ఇంతలో ఒక్కసారిగా ఉన్మాది దాడి చేశాడు. సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తల తిరిగి కింద పడిపోయింది వెంకటరమణ. వెంటనే చుట్టుపక్కల అమ్మాయిలు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చాలా రక్తం పోయింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు తలపై 3 కుట్లు వేశారు. దాడి చేసిందెవరు? ఎందుకు చేశాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు. బాధితురాల నుంచి వాటికి సమాధానాలు దొరికాయి. గుంటూరు శ్రీనివాసపేటకు చెందిన 21 ఏళ్ల కేటుగాడు 3 నెలలుగా ఆమె వెంట పడుతున్నాడు. ఇటీవల రోజు సైకిల్ స్టాండ్ దగ్గర కాపు కాస్తున్నాడు. వాడిలో ఓ సైకో దాగి ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది. పరారీలో ఉన్న అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది. కాలేజీలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెదనాన్నే ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. ఆపరేషన్ తర్వాత పోలీసులు ఆమెను హాస్టల్కి పంపించారు. ఇప్పటికీ ఆమె షాక్ నుంచి కోలుకోలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లేడీస్ హాస్టళ్లు, మహిళా కాలేజీల దగ్గర పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు స్థానికులు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అమ్మాయి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మడి పడతా ఉన్నాడు. ఈ అమ్మాయి వాడిని ఒకసారి మందులు ఇచ్చడం జరిగింది, పట్టించుకోవట్లేదు. ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎట్లా చేసుకొని వాడిని ట్రేస్ చేసి కేసు రిజిస్టర్ చేసి తగిన చర్య తీసుకుంటాం. అమ్మాయికి ఏం ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యం బాగానే ఉంది. కారణం ఉన్నా లేకపోయినా ఇలా దాడులు చేయడం మాత్రం తీవ్ర నేరం. అలాంటి సైకోలు సమాజంలో ఉంటే ప్రమాదమే. పోలీసులు అతన్ని ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది.